Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 week 3 నామినేషన్స్ నిన్న ఎప్పుడో నైట్ 9కి అయిపోయాయి నామినేషన్స్. బయటికి లిస్ట్ వచ్చి ఫ్యాన్ పోల్స్ కూడా పెట్టేశారు. అండ్ పోల్స్లో ఎవరు దుమ్ము రేపుతున్నారు, ఎవరు టాటా బై బై ఇందులో చూద్దాం. అండ్ చూసే ముందు అయితే ఈ వీక్ మీ ఓటు ఎవరికి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడిప్పుడే అందరి మాస్కులు ఊడిపోతున్నాయి. ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరు ఎటువైపు అనేది స్పష్టంగా బయటపడుతుంది. దాన్ని బట్టి ఓటింగ్ కూడా ఫ్యాన్స్ కూడా తెలివైన వాళ్ళు. సో ఎంత ఫ్యాన్స్ ఉన్నా కూడా షోకి వచ్చాక మారిపోతున్నారు చాలామంది. చూద్దాం ఇప్పుడు ఒకసారి. అండ్ విష్ణుప్రియ అయితే టాప్లో 24% అలా ఆల్రెడీ ఫ్యాన్ బేస్తో వచ్చింది. విష్ణుప్రియ అంటే ఇష్టమైన వారు చాలామంది ఉన్నారు, నాకు కూడా ఇష్టమే. కాకపోతే హౌస్లో తను కావాల్సినంత ఫైర్ అయితే చూపించట్లేదు. తనని తను ఫన్నీగా పోర్ట్రే చేసుకుంటుంది. అదేవిధంగా సిల్లీ రీజన్స్కి వేరే వాళ్ళకి నామినేట్ చేయడం, చేయాల్సిన వాళ్ళని చేయకపోవడం కూడా డిసప్పాయింట్ చేస్తుంది. సో విష్ణుప్రియ ఇలా ఉంటే కష్టమే. అండ్ ఈమెకు ఈ వీక్ కాంపిటీషన్ మణికంఠ చూస్తే 22-23 ఒక అమేజింగ్ జర్నీ అని చెప్పొచ్చు. మొదటి వారంలోనే అంత నెగిటివ్, అంత బ్యాడ్ అయిన తర్వాత కూడా మణికంఠ వస్తున్న కొద్దీ మెరుగవుతున్నాడు. సో ఇవాళ యష్మిని చేశాడు, అతను ఫ్రెండ్షిప్ చేసి నన్నే నామినేట్ చేస్తావా అంది. తప్పుంటే ఎవరినైనా చేస్తాను కూడా అన్నాడు. సో పర్ఫెక్ట్ పాయింట్స్. సో ఏదైనా కూడా ఇతడు తన మార్క్ అయితే చూపించాడని చెప్పొచ్చు. అది ఏమైనా కూడా ఇతనిది జెన్యూన్ ఫ్యాన్ బేస్ అయితే ఇప్పటికే వచ్చేసింది. నెంబర్ 3 ప్రేరణ. సో ప్రేరణకు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. సో మొత్తానికైతే ఈమె ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటుంది ఈ వీక్ అని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ సీత. సో సీత ఇంకొక ఫైర్, అంటే మనకు ఫైటింగ్ స్పిరిట్. సో ముందుకు దూసుకొచ్చింది సీత. నిజం చెప్పాలంటే 2 నామినేషన్స్ ఎక్సలెంట్ పాయింట్స్. ఒకటి పృథ్వీని చేసింది అండ్ ఇంకొకటి చేసింది యష్మి. బహుశా యష్మినే. టాస్కుల్లోని వాళ్ళ డామినేటింగ్గా ఉంటున్నామని కరెక్టే. అది టాస్కులో ఆమె చాలా టూ మచ్ చేసింది ఇంతకుముందు టాస్క్లో, సాక్స్ టాస్క్లో అయితే ముఖ్యంగా. అండ్ ఆ తర్వాత చూస్తే యష్మి. సో యష్మికి అయితే చాలా నెగిటివ్ వచ్చేసింది ఆల్రెడీ. సో అయినా కూడా ఓటింగ్లో, అంటే ఇది ఎర్లీ ఫ్యాన్ బేస్ మాత్రమే, ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లో తను ఉంటుందని అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే నైనిక. సో నైనిక మనం చెప్పుకున్నట్లు ఒక ఇంప్రెషన్ ఫామ్ కావట్లేదు, వచ్చామా వెళ్ళామా ఆడామా అన్నట్టు ఉంటుంది. సో ఈమె నెగిటివ్ అయితే కాలేదు. నెక్స్ట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ మీద నెగిటివ్ ఒపీనియనే కాస్త ఎక్కువగా ఉంది పాజిటివ్ కంటే. ఓకే, గేమ్ పరంగా తను ఆడేది పర్ఫెక్టే అనుకుందాం, కానీ అది చూపించే విధానం చాలా హార్ష్గా, రూడ్గా ఉంది. అండ్ ప్రతి దాంట్లో కూడా పుల్లలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి గేమ్ గెలవకుండా మనసులను గెలవాలి. సో మనసులను గెలవలేకపోతున్నాడు ఇతను. గేమ్ గెలిస్తే ఏమొస్తుంది నీకు, అక్కడ ఏం శాల్వా వేసి సన్మానం చేయరు కదా, మనసులను గెలుచుకోవాలి. నెక్స్ట్ అభయ్. సో అబ్బాయి అయితే చాలా ఇతని బిహేవియర్ అట్రాక్టింగ్గా లేదు నిజం చెప్పాలంటే. అందరితో కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టేవారికి ఎవరికి కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ రాదు. అది నిఖిల్ అయినా, పృథ్వీ అయినా, సోనియా అయినా. ఈయన ఏమంటున్నాడు, ఏం మాట్లాడట్లేదు ఆ విషయంలో. సో ఈసారి అబ్బాయి చాలా హాట్ ఫేవరెట్ టాటా బై బైక్ అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ అయితే వీళ్ళు పెట్టారు వెబ్సైట్స్లో. సో ఇది నామినేషన్ లిస్ట్ అని, ఇదే ఉంటుంది ఫ్రెండ్స్.